నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి ఫిబ్రవరి 19వ తేదీలో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదేనండి. ఒంటరిగా కూర్చొని వినండి. ఈ వీడియో మీ కంటపడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం మీ అందుంది కాబట్టి ఈ వీడియో మీ కంటపడింది అని భావించి చెప్పి వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయవద్దు. ఈ వీడియోని మీరు చూడడం వల్ల మీకు లాభమే తప్ప నష్టం అనేది జరగదు. అంతేకాకుండా వచ్చే నష్టాలను ఎలా తప్పించుకోవచ్చో, వచ్చే అదృష్టాలను ఎలా దక్కించుకోవచ్చో, ఏ వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉన్నారు, మా వద్ద ఎటువంటి మొండివారికైనా మందు పెట్టబడును. కేవలం భార్యాభర్తల ప్రేమ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ యొక్క మందు పెట్టబడును. ఈ మందును ఒక చుక్క మూత్రంలో కలిపి పెట్టవలను. ఎంత మొండివారైనా, ఆడవారైనా, మగవారైనా మారాల్సిందే. మరుగు మందు కోసం సంప్రదించండి 8125199068. ఆ వ్యక్తుల వల్ల మీకు కలిగే నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. అందుకని వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తాను అంటే గనక మీకు అర్థం కాదు. కాబట్టి పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి యాప్ ఇచ్చిన కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తులారాశి వారి గురించి ఇప్పుడు మనం ప్రస్తుత కాలం మాట్లాడుకోవాల్సింది అంటే కనుక వీరి యొక్క మానసిక స్థితిని గురించి. అంటే ప్రజెంట్ ఫస్ట్ వీరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏదైనా ఉంది అంటే కనుక వీరి యొక్క మానసిక స్థితి ఎందుకు ఇంతగా ఎక్స్పెక్ట్ చూపిస్తుంది అంటే కనుక వీరి యొక్క అతి ఆలోచన, కంట్రోల్ చేసుకోలేని తనం, ఏదైనా కానీ ఒక మనసులో భావన అనేది కలిగింది అంటే కనుక దాన్ని మర్చిపోవడానికి అనేక రకాలైన ప్రయత్నాలను చేసి విఫలమవుతూ ఉంటారు. ఓవర్ థింకింగ్ అని చెప్పి పోటీ పెడితే ఫస్ట్ ప్రైజు ఈ తులారాశి వారికి వస్తుంది. అంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. వీరికి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి. అలాగే ఈ అతి ఆలోచనల వల్ల యాక్సిడెంట్, ఇంకా స్ట్రెస్ ఎక్కువగా పెంచుకోవడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఉదర సంబంధిత వ్యాధులకు గురి అవ్వడం, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, తిన్నరి అరగకపోవడం, దీనివల్ల ఇంకెన్నో ఇష్యూస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మీరు మొదటిగా తెలుసుకోవాల్సింది మిమ్మల్ని మీకు, అంటే జనాలు మనకు హెల్ప్ చేస్తారో లేదో అది మనకు తెలియని విషయం. కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అన్నా, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అన్నా మొదట మిమ్మల్ని మీరు కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎక్కువగా కోపం పడవద్దు. ఎక్కువగా దేని గురించి అతి ఆలోచన చేయవద్దు. ఎవరికైనా కానీ ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే భూమిని వదిలి. కాబట్టి ఈ యొక్క నాటకం అనేది ఈ యొక్క జీవితంలో ఎన్నో ఆలోచనలతోటి ఏదో లక్ష్యం కోసం పాకులాడే దానికోసం ఒత్తిడికి గురి అయ్యి లేనిపోని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకొని ఉన్న చిన్న జీవితాన్ని నొప్పులతోటి, బాధలతోటి గడపవద్దు. జస్ట్ లీవ్ ఫిట్ అని అన్నమాట. ప్రతి దాన్ని కూడా టీకెట్ ఈజీగా తీసుకోండి. ఏదైతే అది జరుగుతుంది, ఎలా రాసిపెట్టి ఉంటే అలా అవుతుంది. ఇక నేను దీన్ని చేస్తాను, నేను వదిలేస్తాను అన్నట్లుగా ఈ యొక్క ఆలోచన తీరు మారినప్పుడు మాత్రమే మీరు చాలా వరకు కూడా బెటర్ అవుతారు. మీరు ఇప్పటి వరకు చేయలేని పనులు కూడా ఆ మైండ్ సెట్లోకి మీరు వచ్చిన తర్వాతే చేయగలుగుతారు అన్నమాట. అంత పక్కాగా సాధిస్తారు. మైండ్ బరువు ఉంటుందండి. మీకు ఎప్పుడు కూడా ఆ బరువు అనేది తగ్గించుకోలేకపోతే చాలా ఒత్తిడి పెరిగిపోయి చేసే పనుల్లో డిప్రెషన్ వస్తాయి. దీనివల్ల చాలా నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఒక విషయం గుర్తుంచుకోండి. ఇక రెండవది ఏంటి అంటే కనుక మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నంలో మీరు మారకుండా ఎదుటి వారిని మార్చాలి అని చెప్పి చూడడం. నిజం మాట్లాడుకుందాం కాసేపు. ఇప్పుడు పెళ్ళి కాకముందు మీ జీవితం ఒక రకంగా ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఒక రకంగా ఉంటుంది. అలా అని చెప్పి పెళ్ళి కాకముందు, పెళ్ళైన తర్వాత ఒక రకంగా ఉంటుంది. అలా అని చెప్పి కనుక పెళ్ళి కాకముందు సంతోషాలు, భోగాలు, ఐశ్వర్యాలు అనుభవించారా అంటే ఏది ఉండదు. అక్కడ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కొన్ని ఇష్టాలను చంపుకుంటారు, కొన్ని చెప్పుకోలేని సమస్యలతోటి బాధపడతారు. కొంచెం లైఫ్ అలా
ఆన్ ఆఫ్ అంటూనే ఉంటుంది. ఇక పెళ్ళైన తర్వాత కూడా అంటే పూర్తి సంతోషాలు అని చెప్పలేము. అలా అని చెప్పి పూర్తి అదృష్టాలు అని చెప్పలేము. పూర్తి కష్టాలు అని కూడా చెప్పలేము. మిక్స్డ్గా ఉంటాయన్నమాట. అందులో తులారాశి వాళ్ళు ఎక్కువగా శతభిష నక్షత్రంలో పుట్టిన వారు ఉంటారు. వీళ్ళకంటే ఏంటి, కష్టం, నష్టం, దుఃఖం, సంతోషం, లాభం అన్నీ మొత్తం వేసుకొని అంటే మిక్స్డ్ వేసుకొని అంటే మిక్స్ చేసి అంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటారు చూసారా, అందులో ప్రతి వెజిటేబుల్ ఉంటుంది. అలాగే మీ జీవితంలో ప్రతి ఎమోషనల్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ముఖ్యంగా ఎదుటి వారిని మార్చాలి అనుకోవడం అంటే ఒకటి, ఎదుటి వారి నుంచి ఏదైనా కానీ కోరుకోవడం. రెండు, ఎదుటివారి మీ యొక్క మానసిక స్థితి తగినట్లుగా వ్యవహరించాలి అనుకోవడం. ఈ 3 పాయింట్లు అనేవి తీసేసుకోండి. ఎప్పుడైనా ఎదుటి వారి నుంచి ఆశించినప్పుడే మనకి అది దొరికినప్పుడు మన మనసుకు బాధ కలుగుతుంది. ఎదుటివారు మారాలి అనుకున్నప్పుడు మన కోసం వాళ్ళు ఎందుకు మారుతారు? వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ జీవన విధానం వేరు. ఇక్కడ వస్తుంది అంటే గనక తేడా ముఖ్యంగా ఈ యొక్క భార్యల విషయంలో భర్తల విషయంలో భార్యలకి ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు మారాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారమ్మా. మీద ప్రేమ చూపించాలి, మమ్మల్ని కేర్ చేసుకోవాలి, మమ్మల్ని 1కి 10 సార్లు పలకరించాలి. ఈ యొక్క తులారాశి అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా ఉంటారన్నమాట. ఈరోజు రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అందులో ఒకటి కూడా అవతల వారి నుంచి రాకపోయేసరికి ఎక్కువగా ఓవర్గా దాని గురించి ఆలోచించి అంటే కోరుకోవడం అనేది ఎక్కువైపోయి గొడవలకు దిగుతుంది అన్నమాట. దీనివల్ల కూడా మీకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. మనం ఏదైనా కానీ తులారాశి వారి కింద ఈ విషయం దగ్గర అయితే నాకు కామెంట్ చేయండి. అవునక్క, మేము అలాగే చాలా ట్రై చేసి అలసిపోయాము, కానీ మాకు ఏ విధమైన మార్పు రాలేదు, లేదక్క మేము సక్సెస్ అయ్యాము అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమందికి తెలుసు అన్నమాట. ఎందుకంటే చాలామందికి కూడా ఈ యొక్క తులారాశి వారికి చెందిన లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వారికి లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో నచ్చినట్లుగా ఉంటారు, కానీ వీరికి నచ్చినట్లుగా అసలు ఉండరు. ఇది మాత్రం 100% క్లియర్గా. ఇక ఆ తర్వాత వచ్చేసి తులారాశి వారు పూర్తిగా తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటి అంటే కనుక ఓవర్గా చేస్తున్న పనిని 1కి 10 సార్లు చేయడము, 1కి 100 సార్లు చేయడం కామన్. ఎవరైనా కానీ ఏదైనా చేస్తున్నాము అంటే కనుక ఇది కరెక్ట్గా ఉందా లేదా, ఇది నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా, ఇది పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పి 1కి 10 సార్లు గమనిస్తూ ఉంటారు, చెక్ చేసుకుంటూ ఉంటారు. వీళ్లకు అలా అలవాటు కాదు. వీళ్ళు ఏదైనా కానీ కొత్త బట్టలు కొనే దగ్గర నుంచి ఇక బంగారం కొనేటప్పుడైనా కానీ, లేదంటే గనక ఇల్లు శుభ్రం చేసుకునే విషయంలోనైనా కానీ, లేదంటే బిజినెస్లు చేసే దగ్గర అయినా కానివ్వండి, లేదంటే వ్యాపారాలు చేసే దగ్గర కానివ్వండి, కానీ ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ యొక్క పర్ఫెక్షన్ అనేది ఎక్కడ కూడా మిస్ కానివ్వరు. ఈ యొక్క పర్ఫెక్షన్ కోసం ఎంత స్ట్రెస్నైనా ఎంత ఒత్తిడినైనా అసలు ఇక అది చూస్తూ అవతలి వారికి నచ్చాల్సిందే. అంత పర్ఫెక్ట్గా ఉండేట్లుగా చేయడానికి ప్రయత్నించి ఆ ప్రయత్నంలో అలసిపోతారన్నమాట. ఈ యొక్క అలసట అనేది అనేక రకాలైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాకపోతే ఆ పని రేపు అవుతుంది కదా, రేపు కాకపోతే 4 రోజుల తర్వాత అవుతుంది. అంతేకాని దీని గురించి ఓవర్గా స్ట్రెస్ అవ్వకండి. ఈ స్ట్రెస్ అనేది మాట ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నాను అంటే కనుక తులారాశి వారు ప్రస్తుతం ఈ స్ట్రెస్ వల్లే అనేక రకాలైన సమస్యలు, ఒక రకంగా ఒకటికి కంటికి సంబంధించిన సమస్యలు, మానసిక సమస్యలు, మైగ్రేన్ సమస్యలు, ఇలా ఇవి కూడా మీరు సఫర్ చేసుకుంటూ ఉంటున్నారన్నమాట. కాబట్టి ఓవర్గా స్ట్రెస్ అయితే మాత్రం అస్సలు అవ్వద్దు. ఇక ఆ తర్వాత వచ్చేసి విలువ ఇవ్వనిటువంటి వారికి విలువ ఇవ్వడం. మీకు నాలుక అనేది నరం లేనిదండి, ఏదైనా మాట్లాడుతుంది. అవతలి వారిని ఎంతకైనా కూడా
రెచ్చగొట్టే విధంగా మార్చేయగల శక్తి నాలుకకు ఉంటుంది. కాబట్టి కాస్తంత మీరు చెప్పే మాట తీరు అనేది మీరు అంటే బాధలు పడడం వల్ల, కష్టాలు పడడం వల్ల కొంచెం అంటే అమ్మ అన్నదానికి నీ అమ్మ అన్నదానికి చాలా తేడా ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క మాట తీరు మీరు కూడా కొంచెం ఎదుటి వారిని రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. ఆ రెచ్చగొట్టే విధంగా ఉండటం వల్ల వారికి నష్టం ఏమీ జరగదు. వారికి మంచి చెయ్యాలి అని మీరు చెప్పారు అక్కడ. కానీ ఆ చెప్పే విధానం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రాసెస్ అనేది కొంచెం రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు మాట తీరుని మార్చుకోండి. ఇక చూస్తారు కదండి, తులారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.